నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. పుట్టపర్తికి యాంకా అనే అతి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ 30 రోజుల్లో 30 డేస్లో క్లియరెన్సెస్ రావటం, అది యాక్చువల్గా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో హుసూర్లో తలపెట్టిన నిర్ణయించిన ప్రాసెస్ అవుతున్న ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరి ఇన్వాల్వ్మెంట్తో 30 డేస్లో సడన్గా పుట్టపర్తికి వచ్చింది. ఇది భారీ లక్షల కోట్లు పెట్టుబడి యాంగిల్లో కాకుండా ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి డిఫెన్స్ రిలేటెడ్ సంస్థ. అసలు ఈ యాంకా సంస్థ ఏంటి, అక్కడ ఏం మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటి, మరి హుసూర్కి వెళ్ళవలసింది పుట్టపర్తికి ఎలా వచ్చింది, ఏం జరిగింది, ఈ డీటెయిల్స్ మొత్తం ఇన్ఫర్మేషన్తో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. 3 సంవత్సరాలుగా ఒక రాష్ట్రం పక్క రాష్ట్రం 100 ఎకరాలు ఉచిత భూమి ఇచ్చి అన్ని సౌకర్యాలు సిద్ధం చేసుకొని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రాజెక్ట్ మరో రాష్ట్రం కేవలం 30 రోజుల్లో సైలెంట్గా దక్కించుకుంటే అదే ఇది యాంకా ప్రాజెక్ట్. ఇది మే 2026లో నిజంగా జరిగిన యథార్థ ఘటన. భారత్ యొక్క గర్వం 5th జనరేషన్ స్టిల్త్ ఫైటర్ జెట్ యాంకా ప్రాజెక్ట్లో కీలకమైన 15,803 కోట్ల విలువైన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్ తమిళనాడు హుసూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తికి మార్చబడింది. పుట్టపర్తిలో ఏం తయారు చేస్తారు, అసలు ఈ సెంటర్ ఎందుకు ఇంత కీలకమైంది, ఏపీ టీం ఏ స్ట్రాటజీతో ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది, ఈ టాస్క్ను మొత్తం 30 రోజుల్లో ఎలా పూర్తి చేశారు, ఈ అథెంటికేటెడ్ ఇన్సైడ్ స్టోరీ డీటెయిల్స్ అన్నీ మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి, యాంకా ఏంటి అందరూ మాట్లాడుతున్నారు అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది భారత్ యొక్క స్వయం సమృద్ధి అంటే ఆత్మనిర్భర్ భారత్లో అత్యంత ముఖ్యమైన 5th జనరేషన్ స్టిల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్. పుట్టపర్తిలో వస్తున్నటువంటి ఈ ఫెసిలిటీ పూర్తి ఉత్పత్తి కేంద్రం కాదు. యాక్చువల్గా ఇది ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషను, సిస్టమ్స్ ఇంటిగ్రేషను, ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్, ఈ యాక్టివిటీస్ ఇక్కడ నిర్వహించబడతాయి. అయితే ఇక్కడ ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే వివిధ భాగాలు ఇక్కడ జరిగే అంశం ఏంటంటే రకరకాల పార్ట్స్ అంటే మాడ్యూల్స్ తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఫైనల్ అసెంబ్లీ జెట్ను పూర్తి రూపంలో ఇక్కడ అసెంబ్లింగ్ జరుగుతుంది. ఆ జెట్ ఫైటర్ జెట్ ఇక్కడ అసెంబ్లీ అవుతుంది పార్ట్స్ తీసుకొచ్చి. అధునాతన స్టీల్త్ కోటింగ్స్, తర్వాత అవియానిక్స్, సెన్సార్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్, అదే కాకుండా ఆంతరిక ఆయుధాల బేల్ వంటి సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, మరి ఫ్లైట్ టెస్టింగ్, వ్యాలిడేషన్, సర్టిఫికేషన్, భవిష్యత్ ఇండిజీనియస్ కాంబాక్ట్ ఎయిర్ ఫ్యాక్ట్ యుమాడ్ సిస్టమ్స్ కోసం ఉపయోగపడేటువంటి నేషనల్ లెవెల్ హబ్బుగా దీన్ని మనం చెప్పవచ్చు. ఈ యాంకా ప్రాజెక్ట్ ద్వారా, ఈ సెంటర్ ద్వారా సుమారుగా 140 యాంకా ఫైటర్ జెట్స్ తయారీకి ఇక్కడ ప్లానింగ్ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే దీనికోసం 650 ఎకరాలు 650 ఏకర్స్. ఇది ఇన్వెస్ట్మెంట్ ఒకసారి మనం చూసినట్టయితే 15,803 crores. డైరెక్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 7,500 మెంబర్స్. డెడికేటెడ్ టౌన్షిప్ కూడా దీనికి డెవలప్ చేస్తారు, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అటువంటిది. 3 సంవత్సరాలుగా తమిళనాడు ప్రభుత్వం హుసూర్ని టార్గెట్ చేసి ఈ ప్రాజెక్ట్ కోసం ఆ ప్లానింగ్ చేసుకున్నటువంటి సందర్భంలో అది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. వాళ్ళు ఏం ఆఫర్ చేశారంటే 100 ఎకరాల ఉచిత భూమి ప్లస్ బెంగళూరు ఏడిఏకి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు తమిళనాడులో. అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మరి ఏప్రిల్ 2026లో ఎంట్రీ ఇచ్చి వెంటనే గేమ్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఇట్లా మారిపోయింది గేమ్ అంతా, సడన్గా మారిపోయింది గేమ్. నారా చంద్రబాబు నాయుడు గారు విషయం హుసూర్లో ఈ ప్రాజెక్ట్ వస్తుందని తెలిసిన వెంటనే మళ్ళీ బయటికి న్యూస్ వస్తే రకరకాల వ్యవహారాలు జరుగుతాయి కాబట్టి కొద్దిగా స్ట్రాటజిక్గా గోప్యంగా ముందుకెళ్లారు. ఎలాగంటే ఏప్రిల్ 9న కేంద్ర రక్షణ శాఖతో ప్రాథమిక చర్చలు, ఏప్రిల్ 20న అధికారిక ప్రతిపాదనలు. ఎంత స్పీడ్ అవుతుందో చూడండి ప్రాజెక్ట్. ఏప్రిల్ 24 4 రోజుల్లోనే పూర్తి డాక్యుమెంటేషన్, టెక్నికల్ రిపోర్ట్, ఎవ్రీథింగ్ రెడీ. ఏప్రిల్ 28 కేంద్రం అధికారికంగా అంగీకారం. మరి ఏప్రిల్ 29 కేంద్ర బృందం టీమ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సెంట్రల్ పుట్టపర్తి సైట్ ఇన్స్పెక్షన్ రావటం. ఏప్రిల్ 30 ఏపీ క్యాబినెట్ స్పెషల్ అప్రూవల్. 48 అవర్స్లో స్పెషల్ జీవోలు, సింగిల్ విండో క్లియరెన్స్ల ద్వారా
వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రన్వే విస్తరణ కానీ 3 కిలోమీటర్ల వరకు ఈ పర్మిషన్స్ అప్రూవల్స్ అన్నీ కూడా ఒకేసారి ఇచ్చారు. ఇక మే 15, 2026న మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయబడింది. మనం అందరం చూసాం. అప్పటి నుంచి దీని మీద భారీగా చర్చ జరుగుతుంది. పుట్టపర్తి స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఏమని ఒకసారి చూసినట్టయితే, ఎందుకు పుట్టపర్తి అంటే ఇది బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సుమారుగా 75 కిలోమీటర్ల దూరం ఒక అడ్వాంటేజీ. తర్వాత జాతీయ రహదారి ఉంది, రైల్వే సౌకర్యాలు ఉన్నాయి, విస్తృతమైన ల్యాండ్ ఉంది, అంటే మనకు అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉంది, రన్వే విస్తరణకు కూడా అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది ఈ పర్టికులర్ లొకేషన్లో. సో వీటన్నిటి వల్ల ఆ హుసూరు నుంచి అది పుట్టపర్తికి తరలించడం ఇన్ని ఎఫర్ట్స్ జరిగినాయి. ఈ ప్రాజెక్టు రాయలసీమను ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ హబ్గా మారుస్తుందని అనటంలో సందేహమే లేదు. నేనేమంటానంటే ఇదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఉత్తమ ఉదాహరణ. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి మాటల్లో చెప్పవలసి వస్తే, ఆంధ్రప్రదేశ్ ఇక ఆంధ్రప్రదేశ్ కాదు, అడ్వాన్స్డ్ ప్రదేశ్. ఇది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి వ్యాఖ్యలు. ఈ విధంగా చూసినప్పుడు రాయలసీమ రూపురేఖలు మారుతూ ఉన్నాయి. ఇటువంటి రకరకాల ప్రాజెక్ట్స్ రాయలసీమ ప్రాంతంలో రావడం, ఈ పుట్టపర్తిలో అతి ప్రతిష్టాత్మకమైనటువంటి జెట్ ఫైటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రావటం చాలా గర్వకారణంగా మనం చెప్పవచ్చు. ఇది ఆత్మనిర్భర్ భారత్లో భాగం కావచ్చు. భారతదేశానికే, ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశానికి కూడా అత్యున్నత పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి ఈ ప్రాజెక్ట్ మరి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి రావటం అనేది ఒక గొప్ప విషయంగా మనం పరిగణించవచ్చు. దీనివల్ల ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దానివల్ల యాన్సిలరీ యూనిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ప్రధానంగా రాయలసీమకి ఇది ఒక వరంగా మనం చెప్పవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయాలను చూసి? మీ కామెంట్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.